అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో పార్టీ అనుకోగానే తగ్గిపోయింది. అవును. ఇప్పుడు టీఆర్ఎస్ మూడో పార్టీ అనగానే బీఆర్ఎస్ తగ్గిపోతుంది. అవును. అది వ్యవస్థీకృతమైన సమస్య. వ్యవస్థీకృత సమస్య, రాజకీయ సంస్కృతుల సమస్య ఏంటంటే ప్రజలకి మీరు ఎలాంటి పార్టీ నాకు అనవసరం, ఎలాంటి వాళ్ళు నాకు అనవసరం, కానీ నాకు అందుబాటులో ఇక్కడ మా ఊళ్ళో మా దగ్గర మా వీధిలో మనుషులు కావాలి నాకు. అవును. అంత పెద్ద యంత్రాంగాన్ని ఒక రాజకీయ పార్టీ నిరంతరం ఎన్నికల టైంలో కాదు, ప్రచారం కోసం కాదు, ప్రజలకు అందుబాటులో తేవాలంటే వాళ్ళు బతకాలి కదా. ఎస్. మనం రకరకాల మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి వాడిని జీతం ఇస్తున్నాడా, వాడిని పోషిస్తున్నారా? కాబట్టి ఒక అవినీతి అనేది దీనిలో భాగం అయిపోయింది, అనివార్యం అయిపోయింది. ఏదో రకంగా వాడు డబ్బులు సంపాదించి ఏర్పడ్డారు, భూములు కబ్జా చేసేది, రేషన్ షాపులు ఇచ్చేస్తాను, చిన్న కాంట్రాక్ట్ ఇస్తాను, దానిపై తంటాలు పడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించి డబ్బులు తీసుకొని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, పలుకులు ఉపయోగిస్తాను, ఇది వచ్చేసింది. మూడోది ఎన్నికల్లో డబ్బు ప్రవాహం. ఎస్. కాబట్టి రాజకీయ వ్యవస్థను గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా లోతుగా మనం వాటిని మార్చడం ఎట్లా ఆలోచించాలి తప్ప ఎన్నికలు పోటీ చేయడం ఒక్కటే రాజకీయం కాదు. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతుతో మార్పు తీసుకురావడం అన్నిటికంటే సులువైనది, మంచిది. దానికి సమయం సరిగ్గా లేకపోతే రాజకీయం అని చెప్పంటే ప్రజలు సంఘటితం చేయటం, కరెక్ట్, ఏ లక్ష్యాలు అవసరమో దాని విషయంలో ప్రజలు అవగాహన తీసుకురావటం, ఆ రూపంలో ఒత్తిడి తీసుకురావటం పార్టీల మీద, సాధ్యమైనంత మేరకు ఆ మార్పులను తీసుకురావటం, ఆ రకమైన ప్రయత్నం లోక్సత్తా నుంచి జరిగినంత ఈ దేశంలో ఏ సంస్థ నుంచి జరగడం లేదు. బహుశా ఏ పార్టీ కూడా అధికారాలు వచ్చినా కూడా ఇన్ని మార్పుల కోసం నడుము కట్టలేదు. అంచేత ఏది ఏ మేరకు మార్పు సాధ్యమైతే ఆ మేరకు మార్పును సాధించాలి. నిరంతరం లోక్సత్తా ప్రయత్నం అదే. అందుకని 3 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చాం, 7 చట్టాలు. దేశంలో పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇన్ని చట్టాలు మేము లోతైన చట్టాలు దీర్ఘకాలికంగా చేసామని చెప్పుకోలేవు. అట్లాగే మౌలిక విధానాల మార్పులు, ఆరోగ్యంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, మార్పులు తీసుకొచ్చాం. అవి చాలదు. కానీ ఈ మాత్రమే ఎందుకు వచ్చిందంటే అది లోక్సత్తా గొప్పతనం కాదు, సమాజానికి అవసరమైనది, నిష్కల్మషమైనటువంటి మనసుతో, ఏ రకమైనటువంటి అపేక్ష వ్యక్తిగతంగా లేకుండా మన సొంతానికి ఏం కాదు, ఇది వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా పరిష్కారాలు ప్రజల ముందు పెడితే సమయ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకి వాళ్ళ అవసరమో మన దృష్టిలో ప్రజల అవసరమో రెంటిని కలిపితే. కానీ ఇంకొకటండి, ఇక్కడ తాయిలాలు లేనిది ప్రజలు ఒక రాజకీయ పార్టీని పార్టీగా గుర్తించట్లేదు. అందుకనే మన దేశంలోనే కాదు, సంపన్న దేశాల్లో కూడా ఏవో ఒక తాయిలాలు తాత్కాలిక సంక్షేమం లేకుండా ఓటు కష్టమవుతుంది. మరి మన దేశం నిరుపేద దేశం, అందులో ప్రభుత్వం నుంచి పని సరిగ్గా జరుగుతున్న దేశం కాదు. ఏ పని కావాలన్నా కూడా లంచమో, సిఫారసో, ఆలస్యమో, వేధింపో అలవాటైపోయింది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే కొంతమేరకు తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం. తాయిలాలు అంటే ఏమిటి? వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది సంక్షేమం, అభివృద్ధి కోసం పనికొచ్చేది కాదు, దీర్ఘకాలం కాదు. కాబట్టి అది లేకుండా రాజకీయం బహుశా సాధ్యం కాదు. కానీ అదే రాజకీయం అయితే, నేను ఇప్పుడు అది లేకుండా రాజకీయం చేయమని నేను అంటలా, నిలబడి సాము చేయలేం. కానీ అదే రాజకీయం, అదే పరిపాలన అయితే భవిష్యత్తు అంధకారం. కాబట్టి దాన్ని అభివృద్ధితో, దీర్ఘకాలిక సామూహిక అభివృద్ధి అంటే ఏమిటి? దీర్ఘకాలికం, సామూహికం, సంపద పెంచేది. సంక్షేమం అంటే తాత్కాలికం, వ్యక్తిగతం, ఉన్నదాన్ని పంచేయడం. సో పంచటం, పెంచటం, వ్యక్తిగతం, సామూహికం, స్వల్పకాలికం, దీర్ఘకాలికం, రెంటిని సమన్వయం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అంతే తప్ప ఇది ఒక్కటే సంక్షేమమే చేస్తానని చెప్పని ప్రజలు ఒప్పుకుంటున్నారు కదా అని చెప్పి చేస్తే ఆ రాష్ట్రం వల్లకాడైపోతుంది. ప్రజలు దాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో మొన్న 6 నెలల క్రితమే అసెంబ్లీలో ఎన్నికలు ఎక్కారు. 6 నెలల్లో సగం సీట్లు ఎందుకు పోయినాయి? సంక్షేమం ఇచ్చారు. కర్ణాటక ఉంది, సంక్షేమం పెంచారు కదా, సంవత్సరంలో దాదాపు సీట్లు అన్ని పార్లమెంట్ ఎందుకు పోయినాయి? ఆంధ్రప్రదేశ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమంలో అంటారా? లేదు. కాబట్టి సంక్షేమం వద్దని ప్రజలు అంటలా, సంక్షేమమే పరిపాలన అంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి అది లేకపోతే రాజకీయ పార్టీగా వాళ్ళని ఎవరిని కూడా గుర్తించని పరిస్థితి. సమతూకం కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో సామాన్యుల భాగస్వామ్యం కావాలి. మళ్ళీ అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి, మరి బాగా డబ్బున్న వాళ్ళకి, మంచి మంచి స్కూళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అభివృద్ధిలో ఫలాలు వస్తే సామాన్యులు ఎదుర్కొంటాడు, నా సంగతి అంటే అడుగుతున్నాడు. కాబట్టి ఈ మూర్తిని మిళితం చేయాలి. ప్రజల భాగస్వామ్యము, అభివృద్ధిలో భాగం వాటా, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అభివృద్ధి, అసలు అభివృద్ధి లేకుండా ఏమేమి సాధ్యం కాదు. సంక్షేమం, మూర్తిని మిళితం చేస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది మంచి పాలన. కానీ సార్, ఇప్పుడు సామాన్యుల్ని పైకి తీసుకురావాలనేదే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా మామూలుగా మాట్లాడేది. వాడికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, కూడు గుడ్డ, ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చాలని. సో అది సమకూర్చిన తర్వాత అది సమకూరుస్తూనే అభివృద్ధి అనేది కూడా తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పుడు మనకున్న వ్యవస్థలో?
100% సాధ్యం. రకంగా? ప్రపంచంలో ఏ దేశం బాగుపడి ఆ రకంగానే బాగుపడింది. ప్రపంచంలో ఒక్క దేశమైనా కూడా పేదరికం నుంచి బయటపడింది, అభివృద్ధి చెందింది అన్న దేశాన్ని ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కలపకుండా వచ్చి చేసింది చూపెట్టండి నాకు. ఉదాహరణకి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించకుండా, సంపద సృష్టించేటువంటి నైపుణ్యాన్ని ఇవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాల. ఓకే. కాబట్టి అభివృద్ధి అన్నది అదేదో మంత్రాల ద్వారా వచ్చేది కాదు, దేవుడిని పూజ చేస్తే వచ్చేది కాదు. మనం సంపద సృష్టిస్తే వచ్చేది. సంపద సృష్టించడం ఏంటి? మీకు నాకు మనందరికీ కావాల్సిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేసే నైపుణ్యం లేకపోతే, ఉత్పత్తి చేసే ఏర్పాట్లు లేకపోతే, మన అవసరాలు తీరకపోతే అభివృద్ధి ఏముంది? అంచేత అభివృద్ధి అంటే ఇదే. దీనిలో పెద్ద దీనికి లోతు అవసరాలు తీరుస్తున్నారు, ఒక పక్కన వస్తువు అవసరాలు తీరుస్తున్నా కూడా అభివృద్ధి చేయలేదు కదా అని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి కదా ఇక్కడ. కన్ఫ్యూజ్ అవుతున్నాం. తాత్కాలికమైన వ్యక్తిగత అవసరాలు తీర్చడం కాదు. రైట్. అది మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, అవినీతి నిర్మూలన. అవన్నీ మొన్న గవర్నమెంట్లో జరగలేదా? 2019 నుంచి 24 వరకు జరిగిన వాటిల్లో వాళ్ళు ఇచ్చిన నవరత్న పథకాల్లో అవన్నీ కలిపి రాలేదు. దీనిలో నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి వచ్చింది చెప్పండి. మంచి ప్రమాణాల విద్య ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నపు స్థాయిలో విద్య ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు. నేను మామూలుగా మాట్లాడట్లా, నోటికొచ్చినట్టు మాట్లాడలేదు. 185 మంది ఇంజనీరింగ్ చదివితే కూడా ఇంజనీరింగ్ రాదు వాళ్ళకి. ఇంకా మామూలు చదువులు పక్కన పెట్టేద్దాం. కానీ మీరే ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు, అంటే విద్య విషయంలో, వైద్యం విషయంలో తీసుకొస్తున్న చర్యలు చాలా అమోఘంగా ఉన్నాయి, అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా అన్నారు. నేను ఎప్పుడు ఆ భాష వాడలా. ఇప్పుడు ఒక స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారు. ఓకే. ఒక్కరోడు కొంచెం కష్టపడుతున్నాడు, అరే బాగుందిరా ఇంకా బాగా చేయని చెప్తాం. అయితే ఒకరోజు ఒక లెసన్లో కొంచెం కాస్త బాగానే చేసినట్టున్నాడు, రెండో లెసన్లో కొంచెం బాగుందన్న బాగా చేయని చెప్తాం. రైట్. ఓకే. అంతేగాని తిట్టాం. అంతే కదా. కానీ యాన్యువల్ పరీక్ష పెట్టాం, సార్ ఆ రోజు లెసన్లో కొంచెం పర్లేదు అన్నారు మీరు, నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే ఎట్లా అంటే ఎలా సాధ్యమవుతుంది? నేను ఏనాడు అమోఘం అనలేదు, అద్భుతం అనలేదు. ఓకే. విద్య మీద ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం, దానికి అభినందిస్తున్నాను. కానీ మీరు చేస్తున్న తీరు వల్ల ఫలితాలు రావు. ఈ మాట వెంటనే చెప్పట్లా, అది చెప్పారు. ఆ మాట ఫలితాలు రావు, ఫలితాలు దీనికి వేరే తీరు ఉంది అని చెప్పని. ఇప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళకి అంటే విశ్వసనీయత ఉన్నప్పుడు ఎట్లా కొట్లా మీ మద్దతు కావాలా, మీ ఎండోర్స్మెంట్ కావాలా, మీ మెప్పు కావాలా. అవునయ్యా, ఆ మెప్పు కోసం కావాల్సిన పని చేయొచ్చుగా ప్రజలకి. నేను తొలి రోజు నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం ఉన్నాను. అక్కడ చేశారేమన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ? ఎందుకు చేయలేదు? అట్లాగే విద్యకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం కాదయ్యా కావాల్సింది, పైపైన చేయడం కాదయ్యా. డబ్బులు పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో 93,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇవాళ విద్య కోసం చెప్పాను, ఒక్కొక్క బిడ్డ మీద. అవును, పాఠశాల విద్య కాదు, చిన్న డబ్బేం కాదు. కానీ పొట్టకొస్తే అక్షరం ఒక్క రావట్లే పిల్లలకి, అది వాస్తవం. అది మీరెళ్ళి కూడా చూడండి, ఏ స్కూల్కైనా మీరెళ్ళి చూడండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటే అట్లా, తెలంగాణ అట్లానే ఉంది, కర్ణాటక అట్లానే ఉంది, తమిళనాడు అట్లానే ఉంది. అంటే వాళ్ళు అట్లా ఉన్నాడు, మనకు అట్లా ఉండాలన్నా? లేదు కదా. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను గురించి చెప్తున్నాను, దేశం మొత్తానికి వర్తిస్తుంది. అలాగే ఆరోగ్యం ప్రయత్నం చేస్తే సరిపోయిందా? 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా బేదలైపోతున్నారు. అది గుర్తుంచకుండా మేము అద్భుతాలు చేసామని మేము జబ్బలు తెచ్చుకుని మాకు ప్రజల కితాబు కావాలంటే ఎట్లా అవుతుంది? ఫలితాలు ఏమి వస్తున్నాయి దాని మీద. కొంత ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ గారు పెట్టారు, మంచిదే, ఓకే, అయిపోయిందా ఆరోగ్యం? అది సమస్య. కొద్దిపాటి చేసి బాగా చేసామని మెప్పు పొందాలని కోరిక ఉందే, ప్రైమరీ ఏది జరగాలో జరిగే ఏర్పాటు జరగకుండా, అది సమస్య. ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లాంటివి తీసుకొచ్చారు, అలాంటివి కూడా ఇక్కడ కూడా. దానికి కూడా ఏం చేయాలో చెప్పాను నేను. దానికి కూడా ఇప్పుడు ఉద్యోగుల్ని పెట్టి జీతాలు ఇస్తేనే పని జరిగిపోతే భారతదేశంలో ఉద్యోగులు లేరా? జీతాలు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఎప్పుడు పని జరుగుతుంది ఇలాంటి విషయాల్లో? పోటీ ఉన్నప్పుడు, సేవలు అందించే వాళ్ళ మధ్య పోటీ ఉండి సేవలు అందిస్తేనే వాడికి ఆదాయం వస్తుంది అనుకోండి. ఆరోగ్యశ్రీ ఎందుకని సక్సెస్ అయింది? ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మీకు స్వేచ్ఛ ఉన్నది, వాడి మధ్య పోటీ ఉంది. అలాంటి వ్యవస్థను పెట్టినప్పుడు కొంత ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, పార్టీలు అసలు మంచి ప్రయత్నం చేయట్లేదని అంటలా, దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. కానీ చేసే ప్రయత్నం, మనం పెట్టే వనరులకి మంచి ఫలితాలను ఇవ్వకపోతే, కేవలం బిల్డింగులు బాగా కట్టాం, టాయిలెట్ నిర్మాణం చేసాం, అది వద్దని ఎవరు అనరు. కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత ఫలితాలు వస్తాయని కాదు. 93,000 ఖర్చు పెడుతుంటే విద్య ఎందుకు రావట్లేదు? డబ్బులు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలో అతి ఎక్కువ విద్య కోసం. భారతదేశంలో
ప్రపంచం మొత్తంతో పోలిస్తే విద్యా ప్రమాణాలు చాలా నాసి ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఏం లేవు. అందుచేత నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నాకు అనవసరం, ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు నాకు అనవసరం, ఫలితం ఏమొచ్చింది, ప్రజల జీవితం ఏ మేరకు మారింది, దాని ప్రమాణంగా మనం లెక్క చేయాలి. అంటే మీరు ఈ సంక్షేమం విషయంలో మీకు ఒక క్లారిటీగా మీరు చెప్తున్నారు, గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చింది అది సంక్షేమం వరకే పరిమితం అయిపోయింది, అభివృద్ధిలో అంతేకాదు సంక్షేమమే పరిపాలన ఇంకేం అక్కర్లేదని చెప్పారు వాళ్ళు. అంతకంటే మూర్ఖపు పాలన ఇంకోట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని ముందుకు వచ్చారు. ఆయన ఇప్పుడు ఆపద్ధర్మం కొద్దీ కొన్ని హామీలు ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి కష్టపడి కొన్ని అమలు చేశారు. ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టం కట్టారు? ఖచ్చితంగా ఆయన అయితే మౌలిక సదుపాయాలు